అంతకంటే ముందు నాకు సాయంత్రం అంతా బాగా కొట్టిందిరా. వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్ ఆయన సినిమాల గురించి ఆలోచిస్తున్నప్పుడే వాట్ వాస్ ద లాస్ట్ రవితేజ ఫిల్మ్ యూ లైక్డ్? గోపీచంద్ గారి ఫిలిం క్రాకా? ఏంట్రాది క్రాక్. క్రాక్ ఎంజాయ్ చేసా. అంటే కోవిడ్ టైంలో బయటకు వచ్చి 50% ఆక్యుపెన్సీతో కూర్చొని గొంతు చించేలాగా అరిసింది ఆ సినిమాకే. ఆ తర్వాత ఇంకా లేదు. ఓకే, నాకు క్రాక్ ఒక రకంగా ఓకే బాగానే అనిపిస్తుంది. అంటే ఒకసారి చూసినప్పుడు కొంచెం కమర్షియల్ ఆస్పెక్ట్స్ లో కొంచెం రొటీన్ ఉన్నా కానీ సినిమా బాగానే ఉంటుంది, మంచి మంచి ఎంగేజింగ్ సీన్స్ పడుతూ ఉంటాయి. బట్ ఫుల్లీ థరోలీ ఎంజాయ్డ్. అరే ఇది రవితేజ మార్కెట్ అనిపించింది అంటే మాత్రం రాజా ది గ్రేట్ వాస్ రియల్లీ ఈ 2 సినిమాలు తప్పితే 2017 రాజా ది గ్రేట్ వస్తే 2021 లో క్రాక్ వచ్చింది. ఈ 2 సినిమాలు తప్పితే 2017 నుంచి 2025 వరకు కూడా ఇది మంచి మూవీ, ఇది మంచి రవితేజ మూవీ అని చెప్పడానికి ఒక్క సినిమా లేదు. ఒక్క సినిమా కూడా లేదు. ఇక అర్థం చేసుకోండి. ఇంకా లాస్ట్ లైక్డ్ మూవీ అండి. ఇప్పుడు లైక్ మీ ఫేవరెట్ ఫిల్మ్ అని అడగలేదు. ఇన్ని సినిమాలు వస్తున్నాయి కదా 2025 వరకు. ఈ మధ్యలో వచ్చిన రీసెంట్ సినిమాలో కానీ ఇప్పటి వరకు మీరు కొత్తగా వచ్చిన సినిమాల్లో ఏది బాగా నచ్చింది మీకు అన్న దాంట్లో నాకైతే మాత్రం రాజా ది గ్రేట్, వానికి క్రాక్ నాకు సెకండ్. బట్ రాజా ది గ్రేట్ థరోలీ ఎంజాయ్డ్ స్టార్టింగ్ నుంచి ఫినిష్. అంటే అరే లాస్ట్ అది నేను థియేటర్ లో కూర్చొని సూపర్ గా ఎంజాయ్ చేసి బయటకు వచ్చి అమ్మా కొట్టాడు రైట్ అని అనిపించిన సినిమా మాత్రం నాకు క్రాక్ రాజా ది గ్రేట్ నేను చెప్తాను. బట్ స్టిల్ లాస్ట్ అది మాత్రం క్రాక్ అదే. అండ్ ఈ ధమాకా అసలు నచ్చలేదు. బట్ ఆ రకంగా కొంచెం ఆ సాంగ్స్ అవన్నీ కామెడీ కొంచెం ఎంజాయ్ చేసి రావడం అయితే జరిగింది. ధమాకా అయితే తుప్పుబట్ట కంకర్ రాడ్డు అసలు నాకు చూడలేకపోయాను. ఏమో దీంట్లో విత్ లెమన్ అండ్ సోడా, ఇంకా దాంట్లో కారాలు మిరియాలు అన్ని యాడ్ చేసి అన్ని కలిపే టేస్ట్ వదిలే దారుణంగా ఉంది అది. ఇప్పుడు దాన్ని తీసుకొని మజాగా చేసేది అది ఆగమాగం అయిపోయింది. వాల్తెర్ వీరయ్య ఐ డోంట్ థింక్ సో, రొటీన్ క్యారెక్టర్, రొట్ట క్యారెక్టర్. లైక్ వాల్తెర్ వీరయ్యలో సూపర్ స్టోరీ అని ఏం లేదు బ్రో. చిరంజీవి గారి మూమెంట్స్ మీద నడిచిన సినిమా నా దృష్టిలో. సంక్రాంతి చిరంజీవి గారి మూమెంట్స్. అరే రామారావు డ్యూటీ గుర్తుందా నీకు? అసలు నేను నాకు సినిమా చూస్తుంటే బ్రో నీకు మాట చెప్పాలి, నా సినిమా కాదు కథ ఎవరికో చెప్తుంటే ఈయన గబాలను లాక్కొచ్చి ఈయన యాక్ట్ అంటే లైక్ అది నాకు రవితేజ గారు యాక్ట్ చేయాల్సిన సినిమా కాదు, అసలు ఆయన సినిమానే కాదు అనిపించింది నాకు. అరే నేను ఆ సినిమా చూడలేరా కాబట్టి నేనేం మాట్లాడలేదు. అరే నువ్వు చూడు, నెక్స్ట్ లైవ్ కల్లా చూడు సరే, ఆలోచించిన నీకు లిటరల్ నువ్వు ఆలోచిస్తావు. లైక్ యాక్షనే ఉండదు అంటే రవితేజ గారి గురించి లైక్ ఆ ఎనర్జీ క్యారెక్టర్ కాదు అది రామారావు డ్యూటీ. నీకు అది ఒక నార్మల్ లైక్ డెబ్యూటెంట్ ఆర్ ఒక రస్టిక్ ఫిలిం, అది రా ఫిలిం లాగా చేసేవాళ్ళు దాన్ని తీసుకుంటే బాగుండేది. కానీ రవితేజ గారు ఉండేసరికి వాళ్ళు అటు రాగాను చేయలేపారు, ఇటు కథ వాళ్ళ మాస్ గాను తీయలేపారు సినిమాని. చాలా సింపుల్ గా చాలా క్లాస్ వెళ్ళిపోతుంది. బట్ ఐ థింక్ రవితేజ గారు స్టార్డమ్ ఐ థింక్ ఫిలిం కాదనిపించడం కూడా కాదు. కానీ టైగర్ నాగేశ్వరరావు వాజ్ ఓకే, లైక్ పర్లేదు ఏదో జరుగుతుంది అన్నట్టు అనిపిస్తూ ఉంటది. కాకపోతే లైక్ అట్లా ఇట్స్ నాట్ ద గ్రేటెస్ట్ ఫిలిం. అండ్ ఆల్సో రవితేజ గారు ఏదో గొప్ప చేశారు, మంచి సినిమా తీశారని ఫీలింగ్ కూడా రాదు నాకు టైగర్ నాగేశ్వరరావు. నాకు నచ్చుద్ది టైగర్ నాగేశ్వరరావు, ఎస్పెషల్లీ ఆ గొడవ చూడు నైస్. ప్రపంచంలో అన్ని రకాల మనుషులు ఉంటారు బ్రో, సో అందరికి వాళ్ళ టెక్నికాలిటీ అండ్ ఫ్రేమింగ్ బాగుంటది. కానీ వాళ్ళు ప్రతిదీ టీజర్ నుంచే వేసుకున్నారు. నాకు డైలాగులు ఏమంటే ఏంది మార్గశిర మధ్యరాత్రిలో మొండు మోతుబరి చేసిన మారణ హోమాన్ని చూడాలంట. నాకే నోరు తిరుగుతలేదురా చెప్పడానికి. ఏం డైలాగులు రా ఇది, ఒక్క డైలాగ్ ఇట్లాంటివి ఎన్నో ఉంటాయి. ప్రతి నా కొడుకు కాదు, మనం కొన్ని సినిమాలకి డైలాగులు ఇంకా ఉండుంటే బాగుంటదనో లేదంటే అనిపించింది. బట్ ఈగల్కి అలా కాదు, ఆల్మోస్ట్ 70% డైలాగులు కోసిపడచ్చు. జస్ట్ 30% డైలాగులు పెట్టి సినిమా తీసుకోవచ్చు. అంటే చాలా మందికి అయిపోయింది అది. ఫ్లాష్ బ్యాక్ చాలా మంది నాకు అస్సలు నచ్చలేరా ఈగల్ ఫ్లాష్ బ్యాక్. స్నైపర్ ఉండి హీరోయిన్ దగ్గర ఐ ఫీల్ లైక్ ఇట్స్ టాకింగ్. నాకైతే నాకు అట్లా అనిపించింది. ఏంటి లైక్ మరీ చేసారని ఫీలింగ్ వచ్చింది. బట్ స్టిల్ కన్సెంట్ ఇచ్చిందామే, అది వేరే ఉంటది. వాళ్ళు అక్కడ ఇచ్చే ఎలివేషన్ కి ఇక్కడ జరిగేదానికి లిటరలీ కాదు. ఏమో నాకైతే రావణాసుర, అరే ఎన్నిరా పాపం, అరే రావణాసుర అంట, ఈగలంట, నేల ఆంతోని, నేల టికెట్ సాంగ్ ఒకటి ఉంటా చూడు, ఫ్యామిలీ మీద సాంగ్ ఉంటుంది స్టార్టింగ్ లో. ఫ్యామిలీ మీద కాదు, మా సాంగ్ ఒకటి ఉంటది నేల టికెట్ లో, ఉందిలే ఒక సాంగ్ ఉంది. అది ఇంట గుర్తులేదు యాక్చువల్లీ. బట్ ఎన్ని రారే ఆయన ఆల్మోస్ట్ లైక్ 10 సినిమాల పైన తీశారు, నథింగ్ వర్క్ మ్యాన్. అండ్ అలా అని చెప్పేసి మన లైక్ డెబ్యూ డైరెక్టర్స్ తీసుకొచ్చారు, ఒకటే ప్రొడక్షన్ హౌస్ 5 సినిమాలు తీశారు పిఎంఎఫ్. సో లైక్ అన్ని చేశారు. బట్ స్టిల్ ఎందుకో కాలేదు. ఇప్పుడు వచ్చే ఇది మరి దీని పరిస్థితి ఏంటో
మాస్ జాతర ఐ డోంట్ నో. నాకైతే మాత్రం ప్రతిసారి మాస్ మహారాజా ఇన్ మాస్ మోడ్ హీస్ కమింగ్ బ్యాక్ అని ఎన్నిసార్లు రుద్దుతారు. ఆ ఫీలింగ్ అదే అనిపిస్తుంది. ఐ రియల్లీ లవ్ మై మోస్ట్ ఫేవరెట్ ఆఫ్ రవితేజ గారి ఫిల్మ్స్ కెరియర్ లో నాకు చాలా ఇష్టమైన సినిమా కిక్. అట్లాంటి సినిమా రాలేదు. ఈవెన్ సురేందర్ రెడ్డి మళ్ళీ చేద్దాం అనుకుని ట్రై చేసినా ట్రై చేయలేదు. బట్ కిక్ అరే విక్రమార్కుడు ఆయన మళ్ళీ చేద్దామని ట్రై చేశారు, అది అవ్వలేదు, కాలేదు. అండ్ విక్రమార్కుడు ఫ్యాన్స్ ఏమన్నారు తెలుసా, రాజమౌళి గారి డైరెక్షన్ ని డామినేట్ చేసిన క్యారెక్టర్ విక్రమార్కుడు, రవితేజ డామినేట్ లిటరల్లీ. ఐ 100% డిసగ్రీ. నిజంగా ఐ 100% డిసగ్రీ ఆన్ దట్ బ్రో. సినిమాలో 2 క్యారెక్టర్స్ ఉంటారు. మీరు అప్పుడు ఇంటర్వ్యూస్ చూస్తుంటే మీకు కొంచెం ఐడియా వచ్చేది. నేను చూసిన, నాకు అది బాగా గుర్తు. విక్రమార్కుడులో 2 క్యారెక్టర్స్ ఉంటాయి, అత్తిలి సత్యబాబు అండ్ ఆల్సో విక్రమ్ రాథోడ్ క్యారెక్టర్స్ ఉంటాయి. అత్తిలి సత్యబాబు క్యారెక్టర్కి ఏదైతే ఉందో రాజమౌళి గారు ఇచ్చిన ప్రాంప్ట్ ఏంటో తెలుసా, ఈ క్యారెక్టర్తో నీ ఇష్టం ఉన్న జే ఏమీ కాదు. దాంట్లో మనకి లిటరల్ రవితేజ కనబడతాడు మీరు అతిల్ సత్యబాబు చూస్తుంటే. విక్రమ్ రాథోడ్ని నాకు వదిలే అన్నాడట. మీరు వెళ్ళి ఒకసారి మళ్ళీ గూగుల్లో చెక్ చేయండి. ఆయన చెప్పిండు, నేను నాకు గట్టి గుర్తుంది. విక్రమ్ రాథోడ్ క్యారెక్టర్ 100% రాజమౌళి గారు చేసిందే. ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనీథింగ్ అవే ఫ్రమ్ రవితేజ గారు. హీస్ అ ఫెంటాస్టిక్ యాక్టర్. కరెక్ట్ ఎలివేషన్స్ ఇచ్చుకుంటాం, వెళ్ళిపోతున్నాం ఎక్కడికో. బట్ నాకు టాపిక్ వచ్చింది లేపేది మాట్లాడదాం కానీ ఇట్లాంటి అరే వాట్ రియల్లీ వెంట్ రాంగ్ విత్ డిస్కో రాజా. వాళ్ళు చెప్పిన ఒకటి చెప్తాను కదా, టూ మచ్ రవితేజ అన్న మూవీ నా ఫీలింగ్. అలా కాన్సెప్ట్ వేసుకున్నారు, దాంట్లో సెకండ్ హాఫ్ మొత్తం టూ మచ్ రవితేజ నింపారు కాబట్టి పోయింది. ఇది సవ్యసాచికి ఎలా జరిగిందో దీనికి అలా జరిగింది అనుకుంటా. సవ్యసాచి అసలు గుర్తులేదు, ఇప్పుడు చెప్తే అంటే కష్టం. అది వాళ్ళు తీయచ్చు బెటర్ గా, కానీ దాన్ని తీసుకొచ్చి కమర్షియలైజ్ చేసి దాన్ని పాడు చేశారు. సేమ్ హ్యాపెన్ విత్ డిస్కో రాజా. ఏముంటది రివైవల్ అని చెప్పేసి, బిట్రేయల్ అని అన్ని తీసుకుని కాన్సెప్ట్ తీసుకుని దాన్ని తీసుకొచ్చి కమర్షియలైజ్ చేద్దామని. మన ఈమె ఎవర్రా యాక్ట్రెస్, హీరోయిన్ రా నభా నటేష్ క్యారెక్టర్ ఆర్క్, అదే ఆమెతో జరిగే స్టోరీ లైన్ ఉంటది. అదే కంప్లీట్లీ అన్నెసరీ. నేను 100 degrees ఫీవర్ ఉన్నప్పుడు కాలేజ్ వదిలేసి మరి సినిమా పోయినా ఆ రోజు థియేటర్ లో. డిస్కో రాజా కదా, నేను వెళ్ళాను డిస్కో రాజా. నేను పోయిన తర్వాత నువ్వు పోయినావు, నేను చెప్పిన బాగుందా నువ్వు వెళ్ళింది. డే 1 వెళ్ళాను డిస్కో రాజాకి. ఇప్పటికి గుర్తు బ్రో, నాకు రివ్యూ లేదు. జనవరి 25th 2020 నువ్వు అప్పుడు వచ్చినా నువ్వు ఆ టైంకి కాలేజ్ ఏంది 11 o'clock నువ్వు వస్తే 11 o'clock ఉందంటారా సినిమా అని చెప్పేసి అప్పుడే ఫీవర్ ఉన్న పడుకున్నావు, నేను లేచిపోలే. గుర్తులే నీకు? నువ్వు నేనే ఉన్నాం రూమ్ లో. కాదు బాను, నాకు గుర్తురా 8 AM షోకి నేను డిస్కో రాజా వెళ్ళాను మార్నింగ్. 8 AM నువ్వు నెక్స్ట్ డే పోయినావు బ్రో. అరే నువ్వు కాలేజ్ ఉన్నప్పుడు డే 1 ఎప్పుడు పోయినవరా? నేను పోయిన తర్వాత చూసి వస్తా, నేను డైలీ డే 1 పోతా, బాగుందా లేదా నేను చెప్పిన తర్వాత నీకు పోతా అంటావు నువ్వు. మరి డిస్కో రాజా కూడా అదే జరిగింది. డిస్కో రాజా డే 2 వెళ్ళాను. అయితే 8 AM అయితే వెళ్ళాను, నాకు గుర్తు. నాకు రివ్యూ అయితే తెలియదు సినిమాకి. ఆ టైంలో లైక్ మనం సోషల్ మీడియా అంత యాక్టివ్ కూడా కాదు. 2019 అసలు కంప్లీట్లీ డిసప్పాయింటెడ్ లిటరల్లీ. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, రవితేజ గారి ఫిల్మ్స్ అయితే మాత్రం లైక్ వై ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ ఫర్ మీ అంటే మాత్రం హిస్ లాస్ట్ సినిమా 2021 లో వచ్చింది. ఇట్స్ బిన్ 4 years అండ్ చాలా సినిమాలు వచ్చినాయి 4 years నుంచి ఇప్పటి వరకు. ఎన్ని సినిమాలు వచ్చినాయిరా? 1 2 3 4 5 6 7 8 ఇప్పుడు 9వ సినిమా 2025 లో వచ్చేది. 9 films. ఐ నాట్ ఈవెన్ లైక్ ది ఫిల్మ్స్ అట్లున్నాయి. నేను ఇప్పుడు దీని గురించి ఇప్పుడు ఏం చేయమంటావా అంటే లైక్ ఏమో యాజ్ అన్ ఆడియన్స్ యాజ్ అ ఫ్యాన్ గా నేను ఐఎమ్ రియల్లీ డిసప్పాయింటెడ్ ఇన్ దట్. మంచి సినిమాలు రావాలని కోరుకుంటున్నా. అండ్ సేమ్ అదే కామెడీ, సేమ్ అదే మాస్ మహారాజా ఎనర్జీ, కొంచెం లైక్ న్యూవాన్స్ డార్క్ కామెడీ ట్రై చేయొచ్చు, వేరే ట్రై చేయొచ్చు అనే ఫీలింగ్ ఉంది. ఐ వాంట్ డిఫరెంట్ రవితేజ. ప్రతి దాంట్లో సిమిలర్ ఉండాల్సిన అవసరం లేదు, చేస్తే ఇట్లే చేయాలని అన్నట్టుగా అనిపిస్తుంది నాకైతే మాత్రం. ఈస్ బికమింగ్ అక్షయ్ కుమార్ ఆఫ్ టాలీవుడ్ మనం అన్నట్టుగా. చూడాలి, రియల్లీ హోపింగ్. అండ్ ఎందుకు